జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి సమాజంలో నవగ్రహాలు అనేది 9. ఈ నవగ్రహాలకి ఛాయాగ్రహాలు 2 11. వీటిలో అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు ఇవి ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి. ఆ తరుణంలో ఇప్పుడు 2026 సంవత్సరానికి వచ్చేసాం. ఈ 2026 సంవత్సరంలో జూన్ మాసం 2వ తారీఖున మనకి అతిపెద్ద గ్రహమైనటువంటిది గురుగ్రహం. ఈ గ్రహము మారనున్నది. ఈ గృహము మారిన తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహం వలన ఏమైనా చెడు దృష్టి, అశుభ దృష్టి లేదా శుభ ఫలితాలు ఏమైనా రాబోతున్నాయా ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక మనకి ఈ గ్రహము ఏది గురుగ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించబోతుంది. ఇది మనకి ఈ సంచరించే తరుణంలో ఈ జూన్ 2వ తారీఖున మరొక గ్రహం ఏంటంటే కనుక ఈ గురుగ్రహంతో శుక్రుడు కూడా వెనువెంటనే రావటము ఎక్కడ కర్కాటక రాశిలోకి రావడంతో పాటు ఇది 3 మాసాలు అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూనే ఉండేటువంటి గ్రహం. ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు సంచరించేటువంటి గ్రహం ఛాయ వలన నవగ్రహ దోషం ఎవరికైతే ఉన్నదో, శని భగవాన్ అశుభ దృష్టి ఎవరికైతే ఉందో, రాహు కేతువులది ఎవరికైతే అశుభ దృష్టి ఉందో ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం ఇచ్చేటువంటి రాసులు ఉన్నాయి. దానిలో కూడా రాసులకి మళ్ళీ దశలు అంతర్దశలు ఎవరికి ఉన్నాయి. దానితో పాటు ఇప్పుడు శుభ ఫలితాలు పొందేటువంటి రాసుల్లో ముఖ్యంగా ఆ శుభకార్యాలు నిర్వర్తించేటువంటిది అంటే వివాహం కాని వారికి కానీ, వివాహం చేసుకుందాం అనుకున్న వారికి కానీ, ఎంత వయసు వచ్చిన వివాహం కాని వారికి ఈ గురు బలం వలన వివాహం జరగడం, ఈ శుక్రుని యొక్క బలం వలన వివాహం జరగడం లాంటివి కనపడుతూ ఉంటాయి. అందులో ఏ రాశుల వారికి వివాహం అవుతుంది, ఎవరైనా సరే వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన వారు ఉంటారు, వివాహం చేసుకున్న తర్వాత మరలా వివాహం చేసుకోవాలని ఉంటారు, వివాహం ఆలస్యమైన వాళ్ళు. అలానే మరొకటి విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం ఇలానే పితృదోషాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ దోషాలకి పరిప్రాళంగా కానీ చేస్తే ఈ యొక్క గురుబలం ఉండడం ద్వారా ఆ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనము సూక్ష్మంగా పరిశీలన చేసినట్లయితే కనుక మొదటిగా మనము తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి ఈ గురు సంచారం కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురువు ఎప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి 2026 సంవత్సరం కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ కర్కాటక రాశిలో గురువుతో పాటు శుక్రుడు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఈ అక్టోబర్ 31వ తారీఖు వరకు సంచరిస్తాడు. తర్వాత తదుపరి మనకి తదుపరి సింహరాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. అయితే కనుక మనకి ఏదైతే గురు సంచారం, శుక్రుడు సంచారం ఉందో తులారాశి వారికి కొంచెం అద్భుతంగానే చెప్పొచ్చు. వీరికి తత్వాన్ని బట్టి ఏంటంటే కనుక ఈ తులారాశి వారు ఉండేటువంటి తత్వం ఏంటంటే కనుక ఎదుటివారికి సహాయం చేయాలి, మనకున్నటువంటి వనరులన్నీ కూడా ఎదుటివారికి పంచాలి, పాలిపంచుకోవాలి, అందరూ బాగుండాలని ఒక సంకేతం ఉంటుంది. అందరూ బాగుండాలి కదా అని చెప్పి అన్నదమ్ములకు మధ్యన ఉన్నటువంటి గొడవలుగా, అక్కచెల్లెల మధ్యన ఉన్నటువంటి గొడవలుగా అన్ని సమకూలు పరిచేసి వారికి మనకు వచ్చినటువంటి వనరులన్నీ కూడా ఎదుటి వారికి ఇచ్చేసి వాళ్ళు బాగున్నారా అని చూసే తత్వం ఎవరికి అంటే కనుక ద్వాదశ రాశులు అందరి వాటికన్నా కూడా తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాంటి తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరం 2026 సంవత్సరం మరొకసారి అవకాశం రాబోతుంది. ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 37 వరకు, అక్టోబర్ 30 నుంచి డిసెంబర్ 37 వరకు కూడా ఈ 6-7 మాసాలు కూడా అద్భుతంగా మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈ అవకాశాలు చేయిచాచుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడ్డట్టే మీరు. అందుకని ఈ అవకాశాలు ఏదైతే ఉన్నాయో చేయిచాచుకోకండి. మీకు సానుకూలమైన వాతావరణం ఉంది. మీకు బాగుంటేనే కదండి నలుగురు పెంచగలుగుతారు, పోషించగలుగుతారు, నలుగురు సహాయం చేయగలుగుతారు. మీరు కూడా వదిలేసుకొని ఇంట్లో ఉన్నవన్నీ పంచిపెట్టుకుంటూ పోతే మీ పరిస్థితి ఏంటి రేపటి రోజు మిమ్మల్ని చూసుకుంటారు. కాబట్టి మీరు కొంచెం మొండిగా మూర్ఖంగా ఉండండి. అనుకున్న పనులు ముందుకెళ్ళి దాన్ని సాధించుకోండి. దాంతోపాటు మీరు ఈ సంవత్సరంలో వ్యాపారం చేసుకోవాలనుకుంటే కూడా జూన్ జూలై మాసాల్లో వ్యాపారం కొత్తగా మొదలు పెట్టుకోవచ్చు. ఏదైనా గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు, పచ్చడి షాప్స్ కానీ, బుక్ స్టోర్ కానీ, జిరాక్స్ షాపులు కానీ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మెడికల్ కానీ రంగాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సరే మీరు బ్యూటీ పార్లర్ లాంటి వాటిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ రంగాల్లో బాగుంటుంది. అలానే మార్కెటింగ్ రంగాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేసుకుంటూ ఉండొచ్చు. దీంతో పాటు తులారాశి వారికి మంచి అదృష్టం ఉంటుంది. విదేశయానం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. విదేశయానం ఇప్పుడు చేయాలంటే కనుక ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో విదేశయానం ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని రకాల సానుకూలపడే వాతావరణం ఉంటుంది. మీకు అనుకున్న పనులు ముందుకెళ్ళేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు మీకు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఈ 3 మాసాలు లేదు కనుక ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి తులారాశి వారికి పెళ్లి చేసుకునే యోగ్యత ఉంది. కాబట్టి అలాంటి రకంగా పెళ్లి చేసుకోవచ్చు. అలానే ప్రయత్నం చేస్తే దక్షిణ దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా కుదిరేలా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. దీంతోపాటు నవంబర్, డిసెంబర్ మాసాల్లో పెళ్లి కూడా అవుతుంది. మన అమ్మాయి అనిపించుకోవడం కాదండి, ఏకంగా పెళ్లి అవ్వడం కానీ, పాల సంబంధించిన ఉత్పత్తులు కానీ, వ్యాపారాలు లాంటి మొదలు పెట్టుకుని పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే జీవితంలో పనికిరావు. అలాంటి వ్యాపారాలు ఏం చేయకండి. తులారాశి వారికి మరొక అదృష్టం ఏంటంటే కనుక వెతికేతిక కాలికి దొరికిందా అనే విధంగా మీరు లవ్ చేసినటువంటి పర్సన్ ఏదైతే ఉందో ఆ లవ్
లవ్ చేసే పర్సన్ కూడా మీకు దగ్గర అవ్వడం అనేది చాలా విశేషమైన గొప్ప విశేషం కాబట్టి దాని ద్వారా ముందుకు వెళ్ళొచ్చు మీరు. దాంతోపాటు మీ యొక్క ఈ సింహరాశి ఏదైతే తులారాశి ఉందో ఈ తులారాశి వారికి మరొకటి ఏంటంటే కనుక దేవుని అనుగ్రహం కావాలి. ఈ దేవుని అనుగ్రహం ఉంటే గురువు మారిన గురుగ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహం అంతా కూడా వస్తుంది. అనుకున్న పనులు ముందుకెళ్ళేదానికైతే కనబడుతుంది. దాంట్లో సంబంధించినటువంటి దేవుని అనుగ్రహం ఎలా పొందాలి అంటే కనుక మీకు ఏదైతే అనిపిస్తుందో కులదైవం ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పుట్నాల పప్పు ఉంటాయి, పుట్నాల పప్పు, అటుకులు, బెల్లము, కొబ్బరి ఎండిది కలిపేసి స్వామివారికి నైవేద్యం ఇవ్వండి. ఎక్కడైనా మీకు నచ్చినటువంటి అమ్మవారి కానీ స్వామివారికి ఉంటే నైవేద్యం చేయండి. దాంతోపాటు మీకు ఈ మరొక పరిహారం ఏంటంటే కనుక తెల్ల ఆవాలు ఒక చిటికెడు, గసగసాలు ఒక చిటికెడు, అలానే మీకు ఈ తెల్ల ఆవాలు గసగసాలే కాకుండా మిరియాలు ఏదైతే ఉన్నా మిరియాలు కూడా ఒక చిటికెడు తీసుకొని, మెంతులు ఒక చిటికెడు తీసుకొని ఇవన్నీ కూడా వైట్ కలర్ వస్త్రంలో కట్టేసి తల చుట్టూతా దిష్టి తీసేయండి. ఈ తల చుట్టూతా దిష్టి తీసుకుని పొదలగొని చెట్లలో కానీ ఎక్కడైనా పొలదరం చెట్లే కాదండి, ఎక్కడైనా రోడ్డు పక్కన కానీ లేకుంటే డస్ట్బిన్లో కానీ చెరువు, సముద్రం, వాగు లాంటి వాటిల్లో పారవేయాలి. నీటి పాలు చేస్తే అప్పుడు మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేసి మీరు అనుకున్న పని ఏదైతే ఉందో ఆ పని ప్రకారంగా ముందుకెళ్ళేదానికైతే ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ గురు మార్పిడి వలన మీకు ఏదైనా ఎక్కువ ఆకలి అవ్వడం కానీ ఆకలి అవ్వకపోవడం కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటే దీంతో మీరు ఏం భయపడకండి, బాధపడకండి. దానికి తగ్గటువంటి మెడిసిన్ కూడా ఈ రోజుల్లో సరిగా ఉంది కాబట్టి ఆ రకం ప్రయత్నం చేయండి. ఇంకేమైనా ఉంటే కూడా ఏదైనా మీ మీద చేయించి చెడు క్రియలు ఏమైనా ఉన్నాయండి గురుగారు మాకు మీద అర్థం కావట్లేదు, మాకు ఏమీద ఇది చెడు క్రియలు జరుగుతూ ఉన్నాయి, మాకు అస్సలు పూర్తిగా నీలో నాలెడ్జ్ అనేది నాలెడ్జ్ గట్టని అవ్వట్లేదు, మా ఖాతా ముందుకెళ్ళట్లేదు, అనుకునే పనులు అవ్వట్లేదు, మాకు ఏం చేయాలో తెలియట్లేదు అనుకునే వారు ఒకటి ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ సమీపంలో గురువుగారు సంప్రదించండి. ఆ గురుగారు మీకు సమస్యకు పరిష్కారం మార్గం చూపించే విధంగా అయితే పోరాడుతూ ఉంటాడు. జై శ్రీమన్నారాయణ.